Students, from coming my career 1999 to 2013, so students' nature will be changing day by day. మీ స్టూడెంట్ లైఫ్లో మీకు ఇష్టమైన టీచర్ ఎవరు? ఇష్టమైన టీచర్ మా హెచ్ఓడి గారు పి నాగేశ్వరరావు గారు. ఎందుకు సార్? So because subject is not expert, but the requirement is obedient politeness. Whatever questions we are asking, those questions will be answered. So remaining other faculty members is different. మీకు ఇష్టమైన స్టూడెంట్ ఎవరు సార్ మీ కెరీర్లో ఇంతవరకు? We have lot of members over there. So one is Jay Bharat Reddy. ఎందుకు సార్? He is a second class student, basically BTech, Layla Institute of Technology and Management. So later on his hard work will be done. Then he is gone to the New Zealand for further studies. And still he is in touch with me. మీకు ఎప్పుడైనా టీచింగ్ ఫీల్డ్ బోర్ అనిపించిందా? సో బోర్ అనేది అనిపించలేదు. సో విల్ బి హ్యాపీ. సో ఇట్ ఇస్ నాట్ బోరింగ్. సార్ మీకు టీచర్స్ డే మీద మీ ఒపీనియన్ ఏంటి? So Teachers Day will be every student must and should do the teachers. You have to respect. They are the elders and teach the student how to mobilize. So that's why every student must and should teachers have to celebrate. So we are also doing the same thing in my school teachers also. On August 15th or otherwise September 5th. So we are going to our native place. Then we will celebrate our teachers. మీరు టీచింగ్ ఫీల్డ్లోకి అనుకుని వచ్చారా అనుకోకుండా వచ్చారా? Teaching is my passion. That's why I came to this field. మీరు టీచర్ అవ్వకపోయింటే ఇంకేమయ్యేవారు? No, that's wrong question. Because teaching is my passion. That's why I came to this field. మీ స్టూడెంట్ లైఫ్లో మీకు బాగా గుర్తున్న టీచర్ నేమ్? Vincent Philomen. Because he guided me up to my 10th class. మీకు బాగా గుర్తున్న స్టూడెంట్ నేమ్? బాగా గుర్తున్న స్టూడెంట్ Vijay Kumar. Chebrol Engineering College, Vijay Kumar. Because he has chosen the career based on my subject. మీ ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో స్టూడెంట్స్ గురించి మీ ఒపీనియన్? అందరూ మంచోళ్ళయ్యా. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్స్ ఉంటాయి. ఇక్కడ మేము అడిగింది మంచి చెడు కాదండి. చెప్పండి. వాళ్ళ గురించి అసలు మీ ఒపీనియన్ ఏంటి? అందరూ నేను చెప్తుంది అదే, అందరూ మంచోళ్ళే. వాళ్ళ వీక్నెస్ని బట్టి వాళ్ళ కెరీర్ని పాడు చేసుకుంటూ ఉంటారు. ఓకే, కొంతమంది ఏం చేస్తారు, సరైన వేలు వెళ్ళి మంచి లైఫ్ వెళ్తూ ఉంటారు. మీకు టీచింగ్ ఎప్పుడైనా బోర్ అనిపించింది? ఆల్రెడీ టోల్డ్ యూ, టీచింగ్ ఈజ్ మై ప్యాషన్. ఓకే, ఇప్పుడు టీచర్స్ పిల్లలకి మామూలుగా మిగతా వాళ్ళ పిల్లలకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఉంటుంది, చెప్పాను కదండి. ఏంటంటే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉండదు, మామూలు పిల్లలకి బ్యాక్గ్రౌండ్ ఉండదు, వాళ్ళు కొంచెం కష్టపడి చదువుతారు. టీచర్ పిల్లలకి ఏంటంటే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి అందరూ అలానే కాదు, కానీ మ్యాక్సిమం వాళ్ళు పెద్దగా కాన్సన్ట్రేట్ చేయరు స్టడీస్ మీద. ఉంది. టీచర్స్ డే గురించి మీ ఒపీనియన్ ఏంటి? టీచర్స్ డే అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని మనం ఈజ్ ఏ గ్రేట్ పర్సన్ ఆఫ్ ఇండియా. అలాంటి ఆయన్ని కంపల్సరీగా మనం గుర్తు చేసుకోవాలి కాబట్టి టీచర్స్ డేని కంపల్సరీగా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఓకే, అట్ ది సేమ్ టైం గుడ్ టీచర్స్ని మనం సత్కరించాలి. మీరు ఇప్పుడున్న ఈ పోస్ట్ని ఎప్పుడైనా మిస్యూజ్ చేసుకున్నారా? టీచర్ అనే పోస్ట్ని నేను ఇప్పుడు నాకు తెలిసి అయితే నేను చేసుకోలేదు, కానీ మనం మనుషులం, తప్పులు అనేవి కంపల్సరీ చేస్తూ ఉంటాం, అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం. తెలుసుకుని సరిదిద్దుకోవడమే మంచిది. సార్ మీ స్టూడెంట్ లైఫ్లో మీకు ఇష్టమైన టీచర్ ఎవరు? నాకు ఇష్టమైన టీచర్ అంటే నాగేశ్వర సార్ గారు ఉండేవారు. 7th క్లాస్లో మాకు మ్యాథమెటిక్స్ టీచర్. సో ఈజ్ వాల్యుబుల్ ప్రాబ్లమ్స్. సో లైఫ్లో మనం ఫేస్ చేసే ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ కానివ్వండి, వాటి యొక్క సొల్యూషన్ హౌ టు ఎలా సాల్వ్ చేయగలం మనం, అంటే ఈజీ మెథడ్లో ఎలా చేయగలం అనేది. సో నాకు 7th క్లాస్లో నేర్పించిన గురువు గారు నా గురువు గారు. సో ఈరోజు కూడా అతను కనిపించిన కానీ నేను 7th క్లాసు చిలకలపేట చదివాను. ఆ 7th క్లాస్లో నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ ఆ రోజు నన్ను
దగ్గరికి పిలిపించి అది నువ్వు ఇలా కాదు, ఇగో ఈ విధంగా ఉండాలి, నువ్వు ఇలా వస్తే నీ లైఫ్ కెరీర్ కానీ ఏదైనా బాగుంటుంది అని చెప్పిన మొదటి వ్యక్తి అంటే తల్లిదండ్రులు ఎలాగ మనకి ఇంట్లో చెప్తారు. సో ఒక గురువు చెప్పిన మాట నాకు ఈ రోజుకి గుర్తుంది. 7th క్లాస్ టీచర్. టీచింగ్ ఫీల్డ్లో మీరు అనుకొని వచ్చారా, అనుకోకుండా వచ్చారా సార్? టీచింగ్ ఫీల్డ్లో నేను అనుకొని వచ్చాను ఒక విధంగా. సో యాక్చువల్గా నా బీటెక్ న్యూటన్స్లో చేశాను. తర్వాత గేట్ క్వాలిఫై అయిపోయిన తర్వాత ఎంటెక్ ఐటీ బాంబులు చేద్దాం అనుకున్నాను. సో అది చేయలేక ఐటీ బాంబులు చేసిన తర్వాత కూడా నేను టీచింగ్ ఫీల్డ్ అవుతాను ప్లానింగ్లో ఉన్నాను. సో నేను అనుకున్నట్టు సక్సెస్ సాధించలేకపోయాను. తర్వాత మా గురుగారిని అడిగాను నేను. సో ఇలా జరిగిందంటే మాకు వరే మాకు ఏదైనా ఏ ప్రాబ్లం చేసినా అతను మీ గురువు, మంచి చెడుకి అన్నిటికీ గురువే. సో అలాంటి ఉద్దేశాలే పెట్టుకున్నావు అని చెప్పి నన్ను కాంప్రమైజ్ చేశారు ఆ టైంలో. సో ఇప్పుడు నేనైతే టీచింగ్ ఫీల్డ్కి అనుకుని వచ్చాను. మీకు బాగా గుర్తున్న స్టూడెంట్ నేను నాకు బాగా గుర్తుండే స్టూడెంటు నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చుండ్రన్ నాయకులు స్టార్ట్ చేశాను. సో అక్కడ 3rd ఇయర్ టీచ్ చేసినప్పుడు ఒక స్టూడెంట్, సో అతను ఎకనామికల్గా పూర్ బట్ ఎడ్యుకేషన్గా పూర్. సో అతన్ని నా ఎయిమ్ ఒకటే, సో అతను ఎలాగైనా సరే క్లాస్ టాపర్గా తెప్పియాలని చెప్పి ఆ టైంలో అనుకున్నాను. ఆ క్లాస్ టాపర్ తెప్పించాలనే ఉద్దేశంతోనే అతని కౌన్సిలింగ్ చేయటం వల్ల, సో కౌన్సిలింగ్ చేయటం వల్ల ప్లస్ అతను ఏమన్నా ప్రాబ్లమ్స్ నేను కొన్ని ఈజీగా సాల్వ్ చేసుకోగలిగాను. సో ఆ విధంగా నా గైడెన్స్లో అతను నా సబ్జెక్ట్లో ఫస్ట్ ఆడటం నాకు చాలా హ్యాపీగా ఉంది. అతని పేరు నరేష్. ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో స్టూడెంట్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? స్టూడెంట్ మీద ఒపీనియన్, సో ఇప్పుడున్న క్లాస్లో మన టీచర్ ఇప్పటివరకు నేను చేసినటువంటి క్లాస్ నంబర్స్లో కానివ్వండి, స్టూడెంట్స్లో కానివ్వండి, సో డిఫరెంట్ మెంటాలిటీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెక్షన్లో 60 మెంబర్స్ ఉంటే ఆ 60 మెంబర్స్లో 60 డిఫరెంట్ మెంటాలిటీగా ఉండటము, ఆ విధంగా నేను అబ్జర్వ్ చేశాను. నా ఎయిమ్ వల్ల ఒకటే, ఈ టోటల్ 60 మెంబర్స్ని ఆ టోటల్ మెంటాలిటీ అన్నిటి కూడా యూనిక్గా చేయాలనేది నా ఎయిమ్. సో ఈ విధంగా నేను చేసే ప్రతి ఒక్క పనిలో ప్రతి ఒక్క ఫ్యాకల్టీ ఇన్వాల్వ్మెంట్ ఉండేది. టీచర్స్ డే సందర్భంగా స్టూడెంట్స్కి వచ్చిన మెసేజ్. సో మెసేజ్ ఇది ఇట్స్ నాట్ ఏ మెసేజ్. సో ఐ విల్ గివ్ ఏ వండర్ఫుల్ అడ్వైస్ ఆల్ స్టూడెంట్స్. దట్ ఈస్, సో మనం తల్లిదండ్రుల తర్వాత పూజించేది, గౌరవించేది ఒక గురువుని. సో అటువంటి గురువుని మనం జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడదు. మర్చిపోవడం అనేది జరిగిందనుకోండి, అది మన తల్లిదండ్రులకే అవమానం. మన తల్లిదండ్రుల్ని మనం ఏ విధంగా రెస్పెక్ట్ ఇస్తున్నామో, సో అదేవిధంగా ఒక గురువు కూడా అదే విధంగా ఇవ్వాలి మనం. సో అదేవిధంగా గురువుతో పాటు మనం చదివిన కాలేజీని మాత్రం ఏ విధంగా, సో ఇప్పుడైతే కాలేజ్ బాగాలేదు, ఎన్విరాన్మెంట్ బాగాలేదు అని ఏ స్టూడెంట్ కూడా అనుకోకూడదు. ఎందుకంటే మనం ఈ కాలేజీ బేస్ చేసుకొని ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ బీటెక్ ఏ జాబ్ చేయాలన్నా ఈ కాలేజ్ నేమ్ చెప్పుకొని మనం స్టడీస్ కంటిన్యూ చేయాలి. స్టడీస్ కానివ్వండి, జాబ్స్ కానివ్వండి. సో బేసిస్ చిబ్రోల్ ఇంజనీరింగ్ కాలేజ్. సో ఆ విధంగా ఈసీ స్టూడెంట్స్ అందరికీ ఐ విల్ గివ్ అ వండర్ఫుల్ అడ్వైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ థింకింగ్ పాజిటివ్ అవర్ కాలేజ్. సో ఎప్పుడైనా సరే మనం థింకింగ్ పాజిటివ్గా చేస్తామో అప్పుడే మన గురించి మనం పాజిటివ్గా చెప్పుకోవడం. మనం పాజిటివ్గా చెప్పుకున్నామంటే అది దట్ ఇస్ నాట్ ఏ అవర్ క్రెడిట్. సో దట్ ఈస్ అవర్. సార్ టీచింగ్ ఫీల్డ్లో మీరు అనుకొని వచ్చారా, అనుకోకుండా వచ్చారా? యాక్చువల్గా అనుకోకుండానే వచ్చాను. టీచర్ అవ్వకపోయి ఉంటే ఇంకేమయ్యేవారు? టీచర్ యాక్చువల్లీ మై ఎయిమ్ ఈజ్ టు బికమ్ ఏ గుడ్ డాక్టర్. యా, కానీ అనుకోకుండా టీచింగ్ ఫీల్డ్కి వచ్చేసాను. ఇన్నేళ్ళు మీ ఎక్స్పీరియన్స్లో స్టూడెంట్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? యాక్చువల్గా స్టూడెంట్స్ టీచర్ చెప్పే ప్రతి పాయింట్, ఐ మీన్ నాట్ ఓన్లీ సబ్జెక్ట్ బట్ కెరియర్ గైడెన్స్. సో
సో కెరియర్ గైడెన్స్లో టీచర్ చెప్పే ప్రతి పాయింట్ స్టూడెంట్ పాటిస్తే సో టు బికమ్ ఏ గుడ్ కెరియర్ ఫర్ ది స్టూడెంట్కి గుడ్ కెరియర్ వస్తుంది టీచర్ చెప్పే ప్రతి పాయింట్ వింటే. ఓకే సార్ డాక్టర్ అవుదాం అనుకున్నారు కదా, మరి టీచింగ్ ప్రొఫెషన్లోకి ఎలా వచ్చారు? సో యాక్చువల్గా నాకు గైడ్లైన్స్ లేదు. ఇంటర్మీడియట్లోనే నేను బైపీసీ తీసుకొని ఉండుంటే డాక్టర్కి వెళ్ళేవాడిని నేను. బట్ నాకు సరైన గైడ్లైన్స్ లేక నేను ఎంపీసీ తీసుకొని ఇట్లా ఇంజనీరింగ్ ఫీల్డ్కి వచ్చేసాను. మీకు బాగా గుర్తున్న స్టూడెంట్ నేమ్ ఒకటి చెప్పండి సార్. సో బాగా గుర్తుండే అంటే అలా ఏం లేదు, నాకు అందరూ ఈక్వల్ ప్రయారిటీ. అందరూ ఒకటే. సార్ మీ స్టూడెంట్ లైఫ్లో మీకు బాగా నచ్చిన టీచర్? నేను స్టూడెంట్ లైఫ్లో సో డాక్టర్ కులకర్ణి గారు అనేసి ఒక ప్రొఫెసర్ ఉన్నారు. సో ఆయన అంటే నాకు చాలా ఇష్టం. బాగా సపోర్ట్ చేస్తారు, ప్రతి విషయంలో బాగా సపోర్టింగ్గా ఉంటారు. మరి మీకు ఎప్పుడైనా టీచింగ్ ఫీల్డ్ బోర్ అనిపించిందా సార్? సో ఇప్పటివరకు అయితే అనిపించలేదు, మేబీ అనిపిస్తే ఫీల్డ్ చేంజ్ అవ్వచ్చు. టీచర్స్ డే గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? సో యాక్చువల్గా మనం టీచర్స్ డే ఎందుకు చేసుకుంటామంటే మన ఫస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి బర్త్డేని గుర్తు చేసుకుంటూ మనం టీచర్స్ డే సెలబ్రేట్. మ్యామ్ టీచర్ ఫీల్డ్లోకి అనుకొని వచ్చారా, అనుకోకుండా వచ్చారా? అనుకోకుండా వచ్చాను. ఒకవేళ టీచర్ ఫీల్డ్లోకి రాకపోతే మీరు ఏ సైడ్ వెళ్ళేవాళ్ళు? ఇదర్ బ్యాంక్ జాబ్స్ ఆర్ సోషల్ సర్వీసెస్. మీరు చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా మీరు మీ ఎడ్యుకేషన్ లైఫ్లో మీకు గుర్తున్న టీచర్ ఎవరు? ప్రభుదాస్ మాస్టర్ గారు, హీఈస్ మై సోషల్ టీచర్. పర్టికులర్గా ఆ టీచరే ఫేవరెట్ టీచర్ అవడానికి కారణం ఏంటి? ఫస్ట్ వన్ the way he handles the situation, and his posture, appearance, way of talking, walking style. ఎన్నేళ్ళ మీ టీచింగ్ ఎక్స్పీరియన్స్లో మీకు గుర్తున్న స్టూడెంట్ ఏమిటి, బాగా ఫేవరెట్ అయినా పర్వాలేదు? సో పర్టికులర్గా ఒక స్టూడెంట్ అని కాదు. సో ఇన్ మై ఒపీనియన్ నేను ఎవరిని లైక్ చేస్తాను అంటే దోస్ హూ గివ్స్ ద రెస్పెక్ట్ టు అవర్ పేరెంట్స్, టీచర్స్ అండ్ ఎల్డర్స్, అండ్ who set the footpath to the younger generation. So those are my favorite students. మీ టీచింగ్ ఎక్స్పీరియన్స్లో స్టూడెంట్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? Compared to previous generation, present generation, students ki innovative thoughts ఉన్నాయి. Okay, at the same time they are directionless, irresponsible and sensitive. అంతే. టీచర్స్ డే గురించి మీ అభిప్రాయం ఏంటి? My opinion, teachers are the best minds in the country. టీచర్ అవ్వకపోయి ఉంటే ఇంకేం అయ్యేవారు? టీచింగ్ ఫీల్డ్లోకి అనుకొని వచ్చారా, అనుకోకుండా వచ్చారా? టీచింగ్ ఫీల్డ్లోకి అనుకునే వచ్చాను. ఇన్నేళ్ళ మీ ఎక్స్పీరియన్స్లో స్టూడెంట్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? స్టూడెంట్స్కి టాలెంట్ అయితే ఉంది, సో వాళ్ళు ప్రాపర్గా యూస్ చేసుకుంటే డెఫినెట్లీ దే విల్ బీ ఇన్ గుడ్ పొజిషన్. మీ స్టూడెంట్ లైఫ్లో మీకు బాగా గుర్తున్న టీచర్ నేమ్? ఇన్ మై ఇంటర్మీడియట్ సీతా మహాలక్ష్మి మేడం, హూ ఇస్ ఎ మ్యాథ్స్ టీచర్, సో ఐ లైక్ హర్. మీకు బాగా గుర్తున్న స్టూడెంట్ నేమ్ చెప్పండి. మీకు ఎప్పుడైనా టీచింగ్ ఫీల్డ్ బోర్ అనిపించిందా? నో, ఐ ఎంజాయ్. టీచర్స్ డే గురించి మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్లీ మదర్ అండ్ ఫాదర్ తర్వాత నెక్స్ట్ రెస్పెక్ట్ ఇవ్వాల్సింది టీచర్కి. సో స్టూడెంట్స్కి ఎలా బిహేవ్ చేయాలి, నెక్స్ట్ ఫ్యూచర్లో సొసైటీలో ఎలా బతకాలి అనేది నేర్పించేది టీచర్. సో వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళ రెస్పెక్ట్ని తెలియచేయడానికి ఇది వాళ్ళు సెలబ్రేట్ చేసేది. సో డెఫినెట్లీ. మీరు టీచింగ్ ఫీల్డ్లోకి అనుకొని వచ్చారా, అనుకోకుండా వచ్చారా? అనుకోకుండానే వచ్చాను. మీరు టీచర్ అవ్వకపోయింటే ఇంకేమీ అయ్యేవారు? సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్ళి. మీ స్టూడెంట్ లైఫ్లో మీకు నచ్చిన టీచర్ ఎవరు, బాగా గుర్తున్నవారు?
స్కూల్లో మా హిందీ టీచర్ నేమ్? శారదా మేడం. మీకు బాగా గుర్తున్న స్టూడెంట్? గుర్తున్న స్టూడెంట్ అంటే పృథ్వీ. మీ ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో స్టూడెంట్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? మనం మౌలు చేసుకునే దాన్ని బట్టి వాళ్ళ వే బిహేవియర్ ఉంటుంది. టీచర్స్ డే గురించి మీ ఒపీనియన్ ఏంటి? టీచర్స్ డే ఇస్ నథింగ్ బట్ హార్నింగ్ యువర్ టీచర్ ఆర్ గివింగ్ రెస్పెక్ట్ ఆర్ వాల్యూ టు హిమ్. మీకు టీచింగ్ ఫీల్డ్ ఎప్పుడైనా బోర్ అనిపించిందా? బోర్ అంటే నేను ఎప్పుడూ బోర్గా ఫీల్ అవ్వదు. ఏ క్లాస్కి వెళ్ళినా ఆ క్లాస్ని ఓన్గా ఫీల్ అయ్యేదాన్ని. మీరు టీచింగ్ ఫీల్డ్లోకి అనుకొని వచ్చారా, అనుకోకుండా వచ్చారా? అనుకోకుండా వచ్చారు. మీరు టీచర్ అవ్వకపోయింటే ఇంకేమయ్యేవారు? హార్డ్వేర్ ఇంజనీర్. మీ స్టూడెంట్ లైఫ్లో మీకు నచ్చిన టీచర్ నేమ్, ఐ మీన్ బాగా గుర్తున్నవారు? లక్ష్మి మేడం, షీ ఈజ్ మై స్కూల్ టీచర్, మ్యాథ్స్ టీచర్. మీకు బాగా గుర్తున్న స్టూడెంట్ నేమ్? మనోహర్ అండ్ అనుష. వై? వాళ్ళు ఏంటంటే ఫ్యాకల్టీ ఎలా ఉన్నా కానీ ఫ్యాకల్టీకి ఎలాంటి ఫ్యాకల్టీ అయినా గుడ్ ఆర్ బ్యాడ్ ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి స్టూడెంట్ ఫ్యాకల్టీకి అనేది వాళ్ళకి బాగా తెలుసు. ఎలాంటి ఫ్యాకల్టీనైనా మంచిగా ట్రీట్ చేస్తారు. మీకు ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో స్టూడెంట్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ స్టూడెంట్స్ అయితే వాళ్ళకి అసలు ఒక ఫ్యాకల్టీకి ఎలా బిహేవ్ చేయాలనేది తెలియట్లేదు. ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలి స్టూడెంట్ ఫ్యాకల్టీకి. పేరెంట్స్ తర్వాత ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాల్సింది ఫ్యాకల్టీకి. సో ఫ్యాకల్టీతో ఎలా బిహేవ్ చేయాలనేది వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలియట్లేదు. అబ్జర్వ్ చేసి టీచర్స్ డే గురించి మీ ఒపీనియన్? మదర్స్ డే, ఫాదర్స్ డే ఎలా సెలబ్రేట్ చేస్తామో టీచర్స్ డే కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే పేరెంట్స్ తర్వాత వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన వ్యక్తి టీచరే. సో కంపల్సరీ టీచర్స్ డే కూడా సెలబ్రేట్ చేయాలి. అలాగే స్టూడెంట్స్కి నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఫస్ట్ ఫ్యాకల్టీ ఎలాంటి ఫ్యాకల్టీ అయినా పర్లేదు, వాళ్ళకి ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలనేది స్టూడెంట్స్కి తెలియాలి. గుడ్ టీచర్ ఆర్ బ్యాడ్ టీచర్ వాళ్ళకి ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వడం అనేది తెలుసుకోవాలి. అలాగే మనకి టీచర్ ఈ విషయం మనల్ని పాయింట్అవుట్ చేసి ఎందుకు చెప్తున్నారు, మనల్ని పాయింట్అవుట్ చేసి మనల్ని తిడుతున్నారని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకు అంటున్నారు, మన గురించే ఎందుకు ఇలా పాయింట్అవుట్ చేసి ఇంతమంది ఉన్నా ఒక స్టూడెంట్ గురించి ఎందుకు పాయింట్అవుట్ చేసి చెప్తున్నారని అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎవరైనా మంచి టీచర్ అనేవాళ్ళు స్టూడెంట్స్ చేంజ్ అవ్వడానికి వాళ్ళకి మంచి యాటిట్యూడ్ ఉండేలాగా ప్రాపర్ పాత్రలో వాళ్ళని సెట్ చేయడానికే ట్రై చేస్తారు. సో పిల్లలు కూడా అది అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ చెప్తున్నారు కదా, మీకు ఎప్పుడైనా ఇలా టీచింగ్ ఫీల్డ్ మీద బోర్ అనిపించింది? లేదు, అలా ఏమనిపించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంట్రెస్ట్ లేకుండానే జాయిన్ అయ్యాను టీచింగ్ ఫీల్డ్లో. బట్ జాయిన్ అయ్యాక ఇంట్రెస్ట్ వచ్చింది. టీచింగ్ ఫీల్డ్లోకి అనుకుని వచ్చారా, అనుకుని వచ్చారా? ఎస్, అనుకుని వచ్చాను. మీ ఎక్స్పీరియన్స్ టీచింగ్ ఫీల్డ్? 6 years. మీ స్టూడెంట్ లైఫ్లో మీకు బాగా గుర్తున్న టీచర్ నేమ్? టీ ప్రసాద్. ఎందుకు? టీ ప్రసాద్ గారు హిస్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ వెరీ వెరీ నైస్. అండ్ ఎగ్జామ్స్ కూడా లైవ్గా ఉంటాయి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడాను. అండ్ ఎగ్జామ్ ఎప్పుడు మర్చిపోలేము ఆ ఎగ్జాంపుల్స్ని. ఎగ్జామ్లో గుర్తించేదని చెప్తాను ఎగ్జాంపుల్స్ అయినా. కాబట్టి ఇట్స్ వెరీ ఎక్సలెంట్ లెక్చరర్. మీకు బాగా గుర్తున్న స్టూడెంట్ నేమ్? బి బాలకృష్ణ. ఎందువల్ల? వెరీ హార్డ్ వర్కింగ్ నేచర్, దట్స్ వై. అండ్ ఈజ్ వెరీ డిసిప్లిన్డ్ ఇన్ దట్ క్లాస్, దట్స్ వై. ఇన్నేళ్ళ మీ ఎక్స్పీరియన్స్లో స్టూడెంట్స్ గురించి మీ ఒపీనియన్? స్టూడెంట్స్ గురించి ఒపీనియన్ అంటే ఎంజాయ్ చేస్తారు స్టూడెంట్స్ అందరూ కూడా. ఎంజాయ్ చేయాలి, అలాగే చదువుకోవాలి. అండ్ దెన్ బ్యాలెన్స్డ్గా ఉండాలి మొత్తం కూడా. ఆడుకోవాలి, చదువుకోవాలి, తిరగాలి, అన్నీ ఉండాలి. అలా ఉంటేనే ఫుల్ స్టూడెంట్. అదర్వైజ్ నాట్. కాస్త ఓన్లీ డిసిప్లిన్గా ఉండడం మాత్రం ఇలాంటి గుడ్ స్టూడెంట్. అండ్ టీచర్స్ డే గురించి మీ ఒపీనియన్? ఈ ఇయర్స్లో ఓన్లీ ఇయర్ మొత్తంలో ఒక 1 day టీచర్స్ డే అనేది ఇట్స్ నాట్ రైట్ నా ఉద్దేశం ప్రకారం. టీచర్స్ డే అనేది ఏంటంటే గురువుకి మనం ఇచ్చే విలువని చూపించుకునే రోజు అనమాట. అలా చూపించుకునే రోజు అనేది ఒకటి ఉండకూడదు. ఎవ్రీడే మనం గురువుకి విలువ ఇస్తూనే ఉండాలి. అండ్ దెన్ గురువుని ఇప్పుడు ఆదర్శంగా తీసుకోవాలి. కాబట్టి టీచర్స్ డే ప్రత్యేకంగా అంటే కనుక అది కాదు, ప్రతిరోజు కూడా వెరీ హంబుల్ టు లెక్చరర్స్.
ఫ్యాకల్టీ ఎప్పుడు హంబుల్గా ఉండాలి, డిసిప్లిన్గా ఉండాలి, వాళ్ళతో ఇంటరాక్షన్ బాగా నీట్గా జరగాలి, హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉండాలి. అప్పుడే ఒక టీచర్కి స్టూడెంట్కి రిలేషన్షిప్ హెల్దీగా ఉంటుంది. చివరి నేను అలాగే క్యాంపస్ ఇంటర్వ్యూ వచ్చాను చెప్పండి. అందులో సెలెక్ట్ అయ్యాను 35 మెంబర్స్. అందులో ఇద్దరిని మాత్రమే ఫైనల్లో టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ద్వారా పిలిచారు. నెక్స్ట్ ఏం చేశారంటే విప్రోలో ఇచ్చారు జాబ్. నాకు తెలుసు కదా, నచ్చదే నచ్చదు, జాబ్ నచ్చలేదు, వచ్చేసాను. నెక్స్ట్ ఇలా ఫ్యాకల్టీ స్టూడెంట్ నుంచి ఫ్యాకల్టీ అయ్యారు కదా, అంటే జస్ట్ 1 year గ్యాప్లో మీ ఫీలింగ్స్ అంటే కొంచెం లోన్లీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇక్కడ మా ఫ్రెండ్స్తో పాటు తిరిగాను కదా, ఈ ల్యాబ్స్, కాలేజ్, క్యానడా మొత్తం ఫ్రెండ్స్తో పాటు తిరిగాను. ఇప్పుడు ఒక్కడనే తిరగాలంటే కొంచెం బోరింగ్గాను, అన్ఈజీగా ఉంది. మీ స్టూడెంట్ లైఫ్లో మీకు బాగా గుర్తున్న టీచర్ అంటే మా ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు రమాదేవి మేడం బాగుండేది చూడడానికి. మేడం ఎవ్రీథింగ్ స్టూడెంట్ అంటే ఇలానే కాదు, త్రూ ఎడ్యుకేషనే కాదు, అన్నింటిలో ఇంటెలిజెంట్గా కాదు, క్లవర్గా ఉండాలి. ఇంటెలిజెంట్ అంటే పర్టికులర్ స్ట్రీమ్లో వెళ్ళైతే ఇంటెలిజెంట్ అంట, క్లవర్ అంటే అన్ని స్ట్రీమ్స్ కదా, అంతే కదా. ఇప్పుడు బాగా చదువుకున్నాడు అనుకోండి ఇంటెలిజెంట్ అంట, పర్టికులర్ ఇష్యూస్, వేరే ఇష్యూస్ అన్నీ కవర్ చేస్తున్నాడు, క్లవర్ అంట. ఇప్పుడు చూడండి, మీకు చాలామంది స్టూడెంట్స్ ఉంటారు ఇంటెలిజెంట్, బాగా చదివేవాడే ఉంటారు, వాడికి తెలియదు పక్క స్ట్రీమ్లో ఏం జరుగుతుందో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాడికి ఒక బ్యాంక్ స్లిప్ ఫిల్ చేయడం ఎలాగో కూడా తెలియదు. అవును కదా, అంతే. మీకు ఇంజనీరింగ్లో బాగా ఇష్టమైన సబ్జెక్ట్? నాకు ఇంజనీరింగ్లో బాగా ఇష్టమైన సబ్జెక్ట్ అంటే మైక్రోవేవ్ ఇంజనీరింగ్. మాకు వెంకటపరెడ్డి సార్ చెప్పారు బాగా. మీరు 4 years ఈ కాలేజీలో చదివారు కదా, ఈ కాలేజ్ గురించి మీ ఒపీనియన్? కాలేజ్ గురించి అంటే చూస్తున్నారు కదా, కాలేజ్ అట్మాస్ఫియర్ త్రూ ఎడ్యుకేషన్ అంటే పర్లేదు, బాగానే ఉంది. సరౌండింగ్స్, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మీరు చూస్తూ ఉన్నారు, మీరు చెప్పేదేముంది. అది కొంచెం వేరే కాలేజ్తో పోల్చి కొంచెం డల్గానే ఉంది. మీరు స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు చాలా టీచర్స్ చేసి ఉంటారు కదా, కానీ ఇప్పుడు మీరు టీచర్స్కి మేము చేస్తుంటే మీరు ఉంటున్నారు, మీ ఫీలింగ్ ఏంటి? టీచర్స్ డే గురించి మీ ఒపీనియన్ ఏంటి? టీచర్స్ డే ఒపీనియన్ అంటే యాక్చువల్లీ ఇది ఆయన సర్వేపల్లి రాధాకృష్ణన్ సార్ బర్త్డే. అది టీచర్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకున్నామంటే ఆయన మనకి వైస్ ప్రెసిడెంట్గా చేశారు కదా, అవును కదా, వైస్ ప్రెసిడెంట్గా చేశారు. ఇంకా చాలా రీఫార్మ్స్ చేశారు ఎడ్యుకేషన్ సిస్టమ్. మనకి ఇంతకుముందు ఇలా ఉండేది క్లోజ్గా, అంటే మనకి కొన్ని అప్పటి నుంచి చూస్తే అప్పటి నుంచి ఇప్పటిదాకా కొంచెం మనకి కొన్ని ఆయన ఉన్నప్పుడు కానీ ఆయన ముందుకి కొంచెం ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ అన్ని కొంచెం మార్చారు. అందుకని ఆయన మనకి బెస్ట్ టీచర్గా చెప్పుకోండి.